మాది కర్నూలు డిస్టిక్ గోనెయండ్ల మండలం పెద్దమరిడి విలేజ్. మా గ్రామంలో మేము కొత్తగా గడిచిన నెల రోజుల క్రితం భగత్ సింగ్ యూత్ స్వచ్ఛంద సేవ ట్రస్ట్ సంస్థను ఏర్పాటు చేసినాం. మా ఊర్లో మా యూత్ సభ్యులందరూ ముందుకు రావడం జరిగింది. కొన్ని మంచి పనుల గురించి అభివృద్ధి చేయడం కోసం, ఊరిని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా పోయిన నెల 20వ తారీఖున మా ఊర్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు మొట్టమొదటిసారిగా మేము ఊర్లో పేదవాళ్ళ కోసం రక్తదానం చేయడం జరిగింది. ఎవరైనా కానీ రక్తంతో సఫర్ అవుతున్నటువంటి పేదవారి కోసం మా ట్రస్ట్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆ సకాలంలో గవర్నమెంట్ హాస్పిటల్, కర్నూలు జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి బ్లడ్ ఉచితంగా వాళ్ళకి ఏర్పాటు అందాలని చెప్పేసిన ఉద్దేశంతో మా సభ్యులందరూ ప్లస్ ఊరు వాళ్ళందరూ చాలా ముందుకు వచ్చి కాసి ఫస్ట్ టైమే మా ప్రతి ఒక్క విలేజ్లో 30 మంది పైనగా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ బ్లడ్ డొనేషన్ చాలా విజయవంతంగా అందరినీ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా గోవులదొడ్లో ఉన్నటువంటి మా పక్క ఊరిలో మా మిత్రుడు ఒకరు మాకు వీళ్ళ సమస్య గురించి మాకు వివరించడం జరిగింది. మేము ఆ సమస్యని కనుక్కొని కాసి ఏ విధంగా ఉంది వాళ్ళ పొజిషన్ అని చూసి తెలుసుకొని వాళ్ళని చూసి మా సభ్యులందరూ చలించిపోయి వాళ్ళకు ఏదో విధంగా మనకి హెల్ప్ చేయాలి, ఆమె ఒక్కటి చేసుకోలేదు కాబట్టి మన నుంచి ఏదో కొద్దిగా వాళ్ళకి ఆసరగా నిలబడి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అని కోరుకొని ఈరోజు అదేవిధంగా మన గంగాధర్ సార్, ఆస్పర్ సిఐ సారు, మేము ఆయనకి వీళ్ళ సమస్య గురించి మేము వివరించడం జరిగింది సార్కి. సార్ ఆయన కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి కాసి మీరు ముందుకెళ్ళండి, నేను మీకు అన్ని విధాలుగా తోడు ఉండి నడిపిస్తాను, వాళ్ళకి కావాల్సినవన్నీ నేను సమకూరుస్తాను అని చెప్పేసి సార్ ముందుకు వచ్చి ఈ సరుకులు అన్నీ ఇప్పడం జరిగింది. కాబట్టి ఇలాగా పెద్ద మంచి చేసుకొని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మానవత్వం చాటుకోవాల్సిందిగా మా భగత్ సింగ్ యూత్ స్వచ్ఛంద సేవ ట్రస్ట్ నుంచి మిమ్మల్ని అందరినీ కోరుచున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరైనా కానీ సచివాలయం ఎంప్లాయీస్ కానీ వీళ్ళకి 2 సంవత్సరాలకు పైగా ఆమె భర్త బాధతో చాలా ఇబ్బంది పడుతుంది. ప్లస్ వాళ్ళకి చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని మీరు దృష్టిలో ఉంచుకుని కాసి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏవైనా అందించవలసిన ప్రతి ఒక్క పింఛన్ని మీరు వాళ్ళని త్వరగా వాళ్ళకి సకాలంలో ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం మా సంస్థ నుంచి. అదేవిధంగా ఈ దృష్టిని మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, మరి డిస్టిక్ కలెక్టర్ అయినటువంటి డాక్టర్ అట్టాడి సిరి గారికి, మరియు అదేవిధంగా మండల అధికారులు, మరి అదేవిధంగా శ్రీ నారా లోకేష్ గారికి, వీరందరికీ ఈ సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలను సాల్వ్ చేయవలసిందిగా మా సంస్థ నుంచి మిమ్మల్ని కోరుచున్నాము.